నిబంధన. బైబిల్లో రెండు నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన బైబిల్ 2 భాగాలు ఉన్నాయి. మీకు బైబిల్ పేపర్లు ఇచ్చిన అందరూ ఇలా 1 సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయాలో, ఎవరు చదువుతున్నారో లేదో మరి మీకే తెలియాలి. చదవండి, చదవకపోతే ఇప్పటికైనా అర్థమవుతుంది మీకు వాక్యం. పాత నిబంధన, ఇదిగో ప్రభు వచ్చాడు, పాత నిబంధనలు నెరవేర్చాడు, పాత నిబంధనలు కొట్టివేసి ఆయన కొత్త నిబంధనలు ఇచ్చాడు మనకి. కొత్త నిబంధన అదేమిటంటే రక్త నిబంధన అన్నాడు. పాత నిబంధనలు పశువును వధిస్తే నీ పాపాన్ని కప్పుకున్నావు, కానీ అది సరిపోదు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రభు రక్తంలో కడగబడి మనస్సాక్షి కూడా శుద్ధీకరించబడి మనము నీతిమంతులుగా మార్చాలి. ప్రియరా, ఇది ప్రభు యొక్క నిబంధన అని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాడు. ఈ నిబంధనలో చాలా విషయాలు ఉన్నాయి. విక్టరీ ఓవర్ సాతాన్ అన్నాడు. యేసు రక్తం ద్వారా మనకి ఏం కలుగుతుంది? సైతాను మీద జయం వస్తుంది. చదివినట్లయితే అపవాది క్రియలు కదా, అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఎందుకంటే యేసు రక్తము ద్వారా, గొర్రె పిల్ల రక్తమును బట్టి అపవాదిని మనము ఏమైనామంట అంటే సాతానును జయించాలంటే మనకు ఎవరికైనా నేను ప్రార్థన చేసినప్పుడు సాతాను శోధన అంటే అడుగుతాను, యేసు రక్తమే చేయమని చెప్తాను. దయ్యం పట్టిన వాడు యేసు రక్తం చేయమండు. మీరు విన్నారో లేదు చాలాసార్లు. సైతాను లోపల ఉంటే యేసు రక్తమే చేయము అలేలి అంటే చెప్పలేరు. ఎందుకంటే సాతాను పలకనివ్వడు. యేసు రక్తమే జయమని అనగలిగితే సైతాను పారిపోతుంది. యేసు రక్తము ద్వారా జయము కలుగుతా ఉంది. అలా యేసు రక్తము ద్వారా స్వస్థత కలుగుతా ఉంది. యేసు రక్తం ద్వారా రక్షణ కలుగుతా ఉంది.